హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. టాక్సిక్, వారణాసి, అల్లు అర్జున్ గారు అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమా. ఈ 3 సినిమాల గురించి ఒక అద్దరిపోయే అప్డేట్స్ అయితే రెడీగా ఉన్నాయన్న. ఏంటంటే ముందుగా టాక్సిక్ సినిమా రైట్స్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని దిల్ రాజు గారు 120 కోట్లకు పైగా కొన్నారనే న్యూస్ ఏదైతే ఉందో అది నిజంగా ఒక సంచలనం చెప్పచ్చు. ఎందుకంటే కేవలం కేజీఎఫ్ సినిమాకు ముందు కానీ కేజీఎఫ్ తర్వాత కానీ యాష్ నుంచి ఎలాంటి సినిమాలు లేవు. కేజీఎఫ్ ఎలాంటి స్టాండర్డ్స్ సెట్ చేసిందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అసలు కేజీఎఫ్ సినిమా తర్వాత యాష్ అనే హీరో యొక్క రేంజ్ కానీ క్లియర్గా చెప్పాలంటే కన్నడ నుంచి ఎలాంటి సినిమా వచ్చినా సరే అంత ఊపి ఇవ్వలేదు. కానీ కేజీఎఫ్ అనే సినిమా మాత్రం చూసిన ప్రతి ఒక్కడికి ఆ హీరోయిజం మిగిలిన వాటిలన్నిటికీ యాష్కి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఈ 120 కోట్ల డీల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది పెద్ద సొల్లు న్యూస్లో ఉంది. ఎందుకంటే కేజీఎఫ్ 2 లాంటి సినిమాయే దాదాపు 84 కోట్ల గ్రాస్ వరకు కొట్టింది తెలుగులో. సో అలాంటిది 120 కోట్లు పెట్టి ఈ సినిమాని కొంటారంటే ఖచ్చితంగా ఇది పెద్ద సొల్లు న్యూస్ అని చెప్పచ్చు. ఎందుకంటే అన్న ఇప్పుడు ఈ సినిమాతో పాటు వారం రోజుల గ్యాప్లో పవన్ కళ్యాణ్ గారు వస్తాద్ భగత్ సింగ్, ఇక కళ్యాణ్ గారి సినిమా ఉందంటే ఇక కళ్యాణ్ గారి సినిమా రేట్లకి పోటీ పడతారు. కానీ కేజీఎఫ్ 2 ఒక్క సినిమాని పట్టుకుని టాక్సిక్ ఏదో, నాకైతే మాత్రం టాక్సిక్ సినిమా మీద అయితే నమ్మకం లేదు. అంటే సినిమా నెగిటివ్ చేస్తున్నాం రిలీజ్కి ముందు అలాంటివి ఏవి కాకుండా నాకైతే టాక్సిక్ సినిమా వరకు మాత్రం, ఎందుకంటే అదే గెటప్లో చూస్తుంటే నాకు కేజీఎఫ్లో యాష్ని చూసినట్టు ఉంది, కొత్త గెటప్లో ఏం కనిపించట్లేదు యాష్ మాత్రం. అంటే సో అలాంటి సినిమాకి 120 కోట్లు పెట్టి దిల్ రాజు కొంటాడా అంటే మాత్రం ఖచ్చితంగా కొంటే మాత్రం ఆయన పెద్ద రాడు పడిపోద్ది. నాకైతే మాత్రం అంతవరకు వెళ్ళే సినిమా లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు లెక్కలవన్నీ చూసుకున్నా సరే 84 కోట్ల గ్రాస్ కొట్టిన సినిమా హీరోకి 120 కోట్లు పెట్టి కొంటే బిజినెస్ ఏ రేంజ్లో అవ్వాలి, ఈ సినిమాని ఏ రేంజ్లో ఇంకా డిస్ట్రిబ్యూటర్లకు అమ్మాలి, ఓవరాల్గా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయాలి, తెలుగు రాష్ట్రాల పరిధికి వస్తేనే ఆల్మోస్ట్ 150 కోట్ల వరకు ఓన్లీ షేరే కొట్టాలి. సో అంత సీన్ ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్తా. ఇక ఈ సినిమాతో పాటు వారణాసి సినిమాకి సంబంధించి ఒక న్యూస్ హల్చల్ చేస్తుందన్న. ఆ న్యూస్ చూసిన వెంటనే నాకైతే నవ్వు వచ్చింది. అసలు రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ అనేదే ఒక సంచలనం. అందులో ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టు 120 దేశాలకు పైగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు అనేది ఇంకా చెప్తున్నా కదా, అది మాటల్లో కూడా ఎవడు ఊహించలేనట్టు ఒక అద్భుతం ఒక తెలుగు సినిమాకి. సో అలాంటి సినిమా రైట్స్ అట ఓవర్సీస్లో 100 కోట్లు కొంటున్నారట. అది అసలు నాకు తెలిసి ఓవర్సీస్లో వారణాసి లెక్కలు 200+ నుంచే మొదలవుతాయి భయ్య. అలాంటి సినిమాని 100 కోట్లు కొన్నారు, 100 కోట్లకు అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా అసలు 100 కోట్ల రేంజ్ కాదురా బాబు, 1000 కోట్లు దాటే రేంజ్ వారణాసి సినిమాది. మీకు ఎవరికి అర్థం కావట్లేదు. మహేష్ బాబు గారు కానీ రాజమౌళి గారిని ప్లాన్ చేసిన విధానం ఎలా ఉందంటే హాలీవుడ్ సినిమాల్ని దుమ్ము దులిపే రీతిలో కాదు, హాలీవుడ్ నెత్తి మీద కూర్చుంటారు వీళ్ళిద్దరూ. క్లియర్గా చెప్తున్నాయి కదా, వారణాసి సినిమా కంటెంట్ ఇంకా పార్ట్ 2 పార్ట్ 3 అలాంటివి ఏవీ లేకుండా సింగిల్ పార్ట్తో వస్తున్నారు భయ్యో. ఇది మామూలు ప్లానింగ్ కాదు. అసలు మైథాలజీ ఏదో అన్నారు, అది ఏకంగా 25 నిమిషాలు ఉందట సినిమాలో. నేనేమనుకున్నానంటే ఇంటర్వెల్ ముందు ఏదో కలికిలా ఏదో చూపిస్తారేమో అనుకున్నాను. కానీ 25 నిమిషాల పాటు మైథాలజీ సినిమా చూపించబోతున్నారు అంటే ఇంకా రాజమౌళి గారి డైరెక్షన్లో మహేష్ బాబు గారు ఒక క్యారెక్టరైజేషన్ ఒక జస్ట్ విజువల్ చేసుకోండి, ఫ్యాండమ్తో సంబంధం లేకుండా గూస్ బూమ్స్ వస్తాయి. సో అలాంటి సినిమాకి ఓవర్సీస్లో 100 కోట్లు కొన్నారు, 70 కోట్లు కొన్నారు. అసలు ఓవర్సీస్ రైట్స్ మొత్తం ఎస్ఎస్ రాజమౌళి గారే తీసుకోబోతున్నారు అనేది ఒక పెద్ద న్యూస్. అసలు రాజమౌళి గారి సినిమా రెమ్యునేషన్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క సందర్భంలో హీరో కంటే రాజమౌళి గారికి ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉండరు. సో ఇలాంటి టైంలో 100 కోట్లు అనేది ఇప్పుడు ఓవర్సీస్లో కేక్ వాక్ అబ్బా తెలుగు సినిమాలకి. సో మీరు అలాంటిది వారణాసి సినిమాకు 100 కోట్లు కొనడం ఏంట్రా బాబు. చెప్తున్నా కదా, 200 కోట్లకు పైగా ఓవర్సీస్లో అయితే ఈ సినిమా బిజినెస్ జరగబోతుంది అన్నా. ఈ సినిమా స్కేల్ కానీ, ఈ సినిమా బడ్జెట్ కానీ, ఈ సినిమా విజువల్స్ కానీ, ముఖ్యంగా చెప్తున్నాను ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అనే వ్యక్తి హాలీవుడ్ని ఏలబోతున్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఒక జాన్ విక్ ఎడిట్లు లేదంటే ఏవో మనం ఒక తార్ ఎడిట్లు, అవెంజర్స్ ఎడిట్స్ చేసుకుంటూ మన హాలీవుడ్ హీరోలు పెద్ద ప్రైస్ చేస్తూ ఉంటాం కదా, ఇక్కడ నుంచి హాలీవుడ్ హీరోలు తలదన్నబోతున్న తెలుగు హీరో. ఇది రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. సో ఇలాంటి సినిమాకి ఓవర్సీస్లో 100 కోట్లు నెగిటివిటీ చేయొచ్చు, కానీ ఒక రేంజ్ ఉండాలి. చెప్తున్నా కదా, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా ఈ మధ్య ఎవరితో పడితే వాళ్ళతో ఫ్యాన్ వర్స్ చేస్తున్నారు. కానీ అసలు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఇంకా ఇక్కడ నుంచి హాలీవుడ్ సినిమాలతోని, హాలీవుడ్ హీరోలతోని
ఒక 1000 కోట్ల పైన ఉన్న హీరోలతోనే పెట్టుకొని ఫ్యాండమ్లు చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఎవడో ఏదో వేసాడు ట్వీట్, దాని కింద మనం వెళ్ళిపోయి మాట్లాడేద్దాం, అది కరెక్ట్ కాదు. మీ రేంజ్ వేర్రా బాబు. మీ హీరో రేంజ్ 3000 కోట్ల నుంచి మొదలవబోతుంది వారణాసి సినిమాతో, మళ్ళీ చెప్తున్నా. సో ఇలాంటి సొల్లు న్యూస్లు మాత్రం అస్సలు చెప్తాను భయ్యా. ఇప్పుడు తెలుగు సినిమా ఎలా ఉందంటే, ఒక తెలుగు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచం మొత్తం మన ఇండస్ట్రీ వైపే చూస్తుంది. అలాంటిది రాజమౌళి గారు మహేష్ బాబు గారు కాంబినేషన్ అంటే, సినిమా రిలీజ్కి ముందే 120 దేశాల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాం, ఈ సినిమాని ఐమాక్స్ ఫార్మేట్లో రిలీజ్ చేయబోతున్నాం. మొన్న ఈ ఇంటర్వ్యూలు చూసారో లేదో, మహేష్ బాబు గారి, రాజమౌళి గారివి, ప్రియాంక చోప్రా గారివి, నెక్స్ట్ పృథ్వీరాజ్ గారివి. అవేవో గ్రాఫిక్స్ అనుకున్నాం మనం, అడవుల్లో గట్రా సౌత్ ఆఫ్రికా ఇంకా జంతువుల మధ్య నిలబడి షూట్ చేస్తున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి ఎలాంటి విజువల్స్ చూడబోతున్నామో. అసలు మహేష్ బాబు గారు రన్నింగ్ స్టైల్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో అలాంటి రన్నింగ్ స్టైల్లో ఆయన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చి రుద్ర అనే ఒక కొత్త మహేష్ బాబుని, రుద్ర అనే క్యారెక్టర్ మనకు పరిచయం చేయబోతున్నారు రాజమౌళి గారు. అంటే ఇంకా లెక్కలు 100 కోట్లు 150 కోట్లు వచ్చే ఓవర్సీస్ 200 నుంచి 250 కోట్ల బిజినెస్, ఇది రాసి పెట్టుకోండి. ఇక మంచి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అనూహ్యంగా స్టార్డమ్ సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అల్లు అర్జున్ గారు. ఎందుకంటే పుష్ప 2 సినిమా తర్వాత ఆయన రేంజ్ టోటల్గా మారిపోయింది. పాన్ ఇండియా హీరో, మామూలుగా కాదు. ఆయన బిజినెస్ కానీ, ఆయన నెక్స్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కూడా 1000 కోట్ల సినిమాలు అయిపోయాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఉంది భయ్య. అదేంటంటే ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో రష్మిక మందన గారు చేయబోతున్నారు అనే ఒక న్యూస్ వస్తుంది భయ్య. నా వరకు నాకు ఇదైతే మాత్రం అంత నమ్మబుద్ధిగా కావట్లేదు. ఎస్, ఈ సినిమాలో దీపికా పదుకొనే గారు ఉన్నారు, మోనాల్ ఠాకూర్ గారు ఉన్నారు, చాలామంది హీరోయిన్స్కి స్కోప్ ఉంది. కానీ ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో రష్మిక మందన గారు అనేది ఏదైతే ఉందో మనకు అదంత రుచించట్లే. ఎందుకంటే అట్లీ అల్లు అర్జున్ 1000 కోట్ల డైరెక్టరు, 1000 కోట్ల హీరో, వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది ఒక విస్ఫోటనం. ఇంకా కాకపోతే కమర్షియల్ సినిమాలు తీయడంలో అట్లీ అనేవాడు ఒక రేంజ్లో ఉన్నాడు. సో అలాంటిది ఆయన కమర్షియల్ పందన ఒక సైన్స్ ఫిక్షన్లోకి వెళ్ళాడు అంటే, అది కూడా శంకర్ లాంటి డైరెక్టర్ దగ్గర 60 రకం చేసిన ఒక రోబో సినిమాకి పనిచేసిన మన అట్లీ గారు ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాని తల మీద పెట్టుకుంటే ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మరి కొద్ది రోజుల్లో చూస్తారు. ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ కానీ, ఒక టీజర్ కానీ రిలీజ్ అయితే మాత్రం ఇంకా మీ ఊహలకి అందని విధంగా ఉంటుంది భయ్య. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ గారు ఈ సినిమాతో ఇక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకోవడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రజెంట్ అల్లు అర్జున్ గారిలో అంటే మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, నేను యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా చెప్తున్నా, 1000 కోట్ల హీరో వితౌట్ రాజమౌళి స్టాంప్ 1000 కోట్ల హీరో ఎవరైనా ఉన్నారు అంటే తెలుగులో అది అల్లు అర్జున్ గారు మాత్రమే. సో అలాంటి అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఏదైతే అట్లీ సినిమాలో రష్మిక గారికి నెగిటివ్ రోల్ ఇస్తున్నారు, నెగిటివ్ షేడ్ ఏదో చేయబోతున్నారు, ఏదంటే మనకు అంత రుచించట్లేదు భయ్య. సో ఏదైనా సరే ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి స్పెక్యులేషన్స్ మాత్రం కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు టాక్సిక్ సినిమాకి 120 కోట్లు పెట్టి తెలుగు రాష్ట్రంలో కొనడం అది అతిపెద్ద సొల్లు న్యూస్. ఇక వారణాసి సినిమా ఏమొంచి అసలు ఆ బడ్జెట్ ఏంటి, ఆ విజువల్స్ ఏంటి, ఆ సినిమా మీద ఉన్న క్రేజ్ ఏంటి, అలాంటి సినిమానంటే ఓవర్సీస్లో 100 కోట్లు కొంటున్నారంట. టాక్సిక్ సినిమాను మాత్రం తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్లు కొంటే ఈ సినిమాను మాత్రం 100 కోట్లు కొన్నారంటే ఎలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు భయ్య. ఒకటే చెప్తున్నా, ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా ఏం చేసినా సరే ఇంకా తెలుగు సినిమా స్థాయి, తెలుగు సినిమా స్థానం వేరు భయ్య.